వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు దోపిడీ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రొఫెషనల్ అంతర్రాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. బ్యాంకులో 635 మంది బంగారం తనఖా పెట్టగా లాకర్లోని ఒక ర్యాక్లో 497 ప్యాకెట్లలో బంగారం దోపిడీ జరిగింది. దోపిడీకి గురైన బంగారం విలువ 13,61 లక్షల రూపాయలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ఖాతాదారులు బ్యాంకు దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం దోపిడీపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ప్రస్తుతం మనం రాయపర్తిలో దోపిడీ గురైనటువంటి బ్యాంకు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న బంగారాన్ని అంతా కూడా లూటీ చేశారు. కట్టర్ మొత్తం వెనక వైపు కట్ చేసి గ్యాస్ కట్టర్ తోటి దానిలో లోపలికి ప్రవేశించారు. లాకర్లో ఉన్నటువంటి 3 లాకర్స్ చెస్ట్లో ఉన్నాయి. అందులో ఒక లాకర్కు సంబంధించినటువంటి దాంట్లోనే దోపిడీ జరిగింది అనేది ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 19.61 కిలోల గోల్డ్ దోపిడీకి గురైంది. దాదాపు ఇది 13 కోట్ల రూపాయల వాల్యూ ఉంటుందనేది ప్రాథమికంగా అంచనా వేశారు. పోయినటువంటి బంగారం సంబంధించినటువంటి దోపిడీ మీద ప్రస్తుతం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఓవైపు కొనసాగుతుంది. మరోవైపు ఖాతాదారులు అయితే ఎవరైతే బంగారం తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారో, లోన్లు తీసుకున్నారో వాళ్ళంతా కూడా బ్యాంకు దగ్గరకు వస్తున్నారు. తమ బంగారం ఉందా లేదా అనే దాని మీద వాళ్ళ ఆందోళన గురవుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు బ్యాంకు దగ్గరకు లోపడేమో సిబ్బంది ఓవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు వాళ్ళ కస్టమర్స్ అంతా కూడా బ్యాంకు దగ్గరికి చేరుకుంటున్నారు. బ్యాంకుకు సంబంధించి కూడా మొత్తం మనం ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి ఘటన జరిగిన బ్యాంకు దగ్గర ఉన్నాం. ఇందులో అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే దోపిడీ చేసినట్లుగా చేస్తున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం బంగారంకు సంబంధించి తాకట్టు పెట్టేటప్పుడు కొంత వాల్యూ తక్కువగానే తీస్తారు, కానీ అది మార్కెట్ వాల్యూకు ఇంకా ఎక్కువగా ఉంటుందనేది చెప్తున్నారు. ఇనుప కిటికీలను గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి వాటన్నిటిని తొలగించి లోపలికి వెళ్ళినటువంటి దొంగలు ఈ దోపిడీ చేశారు. మొత్తం బంగారంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ DVRలను కూడా ఎత్తుకు వెళ్ళినటువంటి పరిస్థితి. బాధితులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అన్న, మీరు దేనికోసం తాకట్టు పెట్టారు? ఎంత బంగారం తాకట్టు పెట్టారు? 13 తులాలన్నర పెట్టినాం. మా మిస్సెస్కు కిడ్నీ స్టోన్ వస్తే ఆపరేషన్ కొరకు తీసుకున్నాము. ఇప్పుడు ఆ బంగారం అది అలా ఉన్నదా లేదా, అంత ఉన్నదా అంటున్నారు కదా, అలా మాది ఉన్నదా లేదా అనేది. సరే, మా బంగారం మాకు మేము తీసుకున్న అమౌంట్ ఇచ్చేసి మా బంగారం మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. బంగారం బ్యాంకులో పెట్టినప్పుడు ఎట్లా ఉండే సెక్యూరిటీ అనేది బ్యాంకుకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎట్లున్నదంటే బర్ల కొంప ఉన్నట్టు అటు చుట్టూ ముళ్ళ కంప ఉన్నది. ఇంతకుముందు ఒకసారి జరిగింది. కనీసము బ్యాంక్ అధికారులు కానీ ఎవరైనా కానీ దాని బ్యాంకు గురించి సెక్యూరిటీలను పెట్టుకున్న ఆలోచన సుద్ధా లేదు. ఇంతకుముందు జరిగినప్పుడే మంచి జాగ్రత్త తీసుకొని ఉండే. ఇంత పెద్ద బంగారం 20 కిలోలు అంటే మామూలు వచ్చాడా? సరే, ఆ ఉద్దేశంతోనే ఇంతకుముందు జరిగినప్పుడే వీళ్ళు మంచి ప్లాన్తోనే ఉండనుండే, కానీ లేరు కాబట్టి ఇప్పుడు మేము బాధ్యతలను ఇబ్బంది పడుతున్నాం. అది మా బంగారం మాకు ఇవ్వాలని. ఇట్లా బ్యాంకుకు సంబంధించి ఎంత మీరు బ్యాంక్ పెట్టారు అంటే ఒక బ్యాంకుకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంటుంది? లోపలికి వెళ్తే ఏదన్నా దోపిడీ దొంగలు కానీ ఎవరైనా వస్తే దీనికి అలారం సిస్టమ్ ఉంటుంది, సీసీ కెమెరాలు, అసలు ఆ సెక్యూరిటీ ఎట్లా అనిపించింది మీకు? మాకైతే అట్లాంటి సెక్యూరిటీ ఇట్లా ఏం కనిపించలేదు సార్. మాతోటి మాత్రం ఒక మినిమం ఒక 30, 40, 50 సంతకాలు పెట్టించుకున్నారు మాకు, వాళ్ళకు. కానీ మాకు మాత్రం అలాంటిది అయితే ఏం రెస్పాన్స్ ఏమో అయితే కనిపించలేదు మాకైతే. ఇప్పుడు నేను ఒక 15 తులాల వరకు గోల్డ్ పెట్టిన మా వ్యవసాయం గురించి. ఇప్పుడేమో బిడ్డ పెళ్లికి సంబంధం ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను ఇవాళ రేపు వచ్చి నేను బ్యాంకు నాకు డబ్బులు కట్టేసి నా గోల్డ్ నేను తీసుకుందామని అనుకున్నా సార్. ఇప్పుడు తీరా నిన్న తెలిసేసరికి ఇక ఏం టెన్షన్లో ఇక ఏం చేయాలనో ఏమో మాకే అర్థం కావట్లేదు. దీనికోసం వచ్చారు మీరు? ఎంత తాకట్టు పెట్టారు బంగారం? నేను 18 తులాలు పెట్టానండి. వ్యవసాయ పనుల నిమిత్తం, తర్వాత ఆరోగ్య సమస్యలు వాటి వీటి మీద పెట్టినాము. అయితే నాకు నిన్న మధ్యాహ్నం తర్వాత తెలిసింది, ఇట్లా రాయపర్తి బ్యాంకు రాబరీకి గురైందట అని చెప్పారు, గోల్డ్ పోయిందట అని చెప్పారు. అప్పటి నుంచి మా కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మేము ఇండ్లల్లో సెక్యూరిటీ ఉండదన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చి బ్యాంకులో పెట్టాము. మరి బ్యాంకు ఈ విధంగా ఉంది. ఇంతకుముందు ఒకసారి కూడా రాబరీకి గురైందని చెప్పారు. మళ్ళీ అవుతుందేమన్న ఆలోచన లేకుండా, దాని మీద ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా అనామకంగా సెక్యూరిటీ లేకుండా చేసినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఈ బిల్డింగ్ కూడా సరైనది కాదేమని అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఏం జరిగినా కూడా గమనించే పరిస్థితి లేదు. బ్యాంక్ అధికారులు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారో తెలియట్లేదు. మరి వారికి ఏమైనా బంధుత్వం ఉందా ఈ బిల్డింగ్ ఓనరు? మరి మాకు అదే బాధగా ఉంది. నేను ఒకసారి దీన్ని తీసి వేరే బ్యాంకులో పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల డబ్బులు పూర్తిగా కట్టలేకపోయినా నాకు ఎప్పుడూ వచ్చింది ఈ ఆలోచన. తీసి వేరే బ్యాంకులో పెట్టుకుందామని ఆలోచన వచ్చింది, కానీ
ఈ లోపల ఇలా జరిగింది అనేసరికి మాకు నిన్నటి నుంచి మా కుటుంబ సభ్యుల్లో చాలా ఆందోళన ఉంది. మేము 15 తులాస్ పెట్టినాం. మాకు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ కోసమే పెట్టినాం. చాలా కష్టపడి చేయించుకున్నది మేము. ఇప్పుడే కొత్త గోల్డ్ అది. మేము ఒక్కసారి కూడా యూజ్ చేయలే. మా గవర్నమెంట్ ఏదైనా ఒక వే చూపెట్టాలి. మేము ఇక్కడ నుంచి కదలం. ఇందులో ఎలాంటి సెక్యూరిటీస్ లేవు, ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. అందుకనేసి మేము ఇక్కడ నుంచి కదలం. బ్యాంకు దగ్గర బంగారం పోయింది అని తెలియగానే కస్టమర్స్ అయితే ఆందోళనకు గురవుతున్నారు, టెన్షన్ గురవుతున్నారు. వాళ్ళంతా కూడా వచ్చి తమ బంగారం ఉందా లేదా, ఎంత పోయింది అనే ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. బ్యాంకు అధికారులే ఖచ్చితంగా తాము తనిఖీ పెట్టినటువంటి బ్యాంకులో పెట్టినటువంటి బంగారం మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా తమకు పరిహారం అందించాలనేది వాళ్ళు వేడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి ఓవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే, మరోవైపు బ్యాంకులో తనిఖీ పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తమ బంగారం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, టెన్షన్కు గురవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, రాయపర్తిలోని బ్యాంకు దగ్గర నుంచి.